హలో ఎవ్రీవన్, ఇవాళ వెజ్ పులావ్ ఎలా చేయాలో చెప్తాను. కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర, సాజీరా, ఆకు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, పువ్వు ఇవన్నీ వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్ వేయించుకోండి. ఆనియన్ మంచిగా గోల్డ్ బ్రౌనిష్ అయిన తర్వాత ఒక గ్రీన్ చిల్లీ వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత ఒక టమాటో తీసుకొని అది కూడా వేయించుకోండి. మంచిగా డక్కన పెట్టి మగ్గియండి. టమాటో మంచిగా మగ్గిన తర్వాత అందులో ఆలుగడ్డ, క్యారెట్, బఠానీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని వేయించుకోండి. అది కూడా మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, సాల్ట్ అండ్ కర్డ్ 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకొని మంచిగా వేయించుకోండి. అవి మంచిగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న 15 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి రైస్. అవి కూడా వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మీకు సాల్ట్ తగ్గితే మళ్ళీ సాల్ట్ వేసుకోండి. 2 విజిల్స్ పెట్టుకోండి. 2 విజిల్స్ తర్వాత కుక్ అవుతుంది. అండ్ హాట్గా సింపుల్ అండ్ ఈజీగా సర్వ్ చేసుకొని తినండి. ప్లీజ్ లైక్